రిక్వైర్డ్ స్టెప్స్ అంటే ఇనీషియల్గా ఒక ప్లాంట్ కానీ లేకపోతే ప్లాంట్ వైజ్ ఆర్డర్స్ కానీ మనం ఎప్పుడైనా చేస్తున్నప్పుడు మనకి ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి పీటీపీ ప్రాసెస్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి అని చెప్పేసుకున్నాం. ఓకేనా? అంటే నార్మల్గా ఒక మెటీరియల్ని ఎక్వైర్ చేయాలన్నా అండ్ ఎట్ ది సేమ్ టైమ్ వెండర్ సెలెక్షన్స్ని చేసుకోవాలన్నా అండ్ ఎట్ ది సేమ్ టైం పర్చేస్ ఆర్డర్లో మనకి బేస్ చేసుకొని చూడాలి అని అన్నా అండ్ ఎట్ ది సేమ్ టైమ్ గూడ్స్ రిసిప్ట్ అండ్ ఇన్వాయిస్ రిసిప్ట్ అండ్ పేమెంట్ టు వెండర్స్. ఒకసారి మనకి టెక్నికల్ ఆస్పెక్ట్స్లోకి వస్తే డేటా మీడియం ఎక్స్చేంజ్ అండ్ ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవి ఎలా ఉంటాయో అనేది మనం ఈరోజు నిన్న చూసాము. ఓకేనా? మనం ఈరోజు ఏం చేస్తాము అని అంటే అసలు ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ అసలు ఎలా ఉంటుంది. ఎఫ్ఐ అంటే ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఎఫ్ఐ వాళ్ళు ఏం చేస్తారు అనేది మనకు ఆల్రెడీ తెలుసు. ఏం లేదు, మనకి వచ్చిన అకౌంట్స్కి సంబంధించినవి మనం ఏదైతే మా జిఎల్ మాస్టర్ డీటెయిల్ మనం క్రియేట్ చేస్తామో బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ మనకి ఏం జరుగుతుంది ఇక్కడ అకౌంట్ డిటర్మినేషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సి నాకు ఫస్ట్ ఇంటర్వ్యూలో అకౌంట్ డిటర్మినేషన్స్ ఎక్కువ అడిగారు. అంటే ఇప్పుడు నార్మల్గా ఇన్వెంటరీ అకౌంట్కి సంబంధించినవి కానీ అండ్ గూడ్స్ రిసిప్ట్కి సంబంధించినవి కానీ ఇలా అడుగుతారు. ఓకే, సో మనకి ఇలా కాకుండా ప్రైస్ డిఫరెన్సెస్, ఫ్రైట్ ఛార్జెస్ ఇంకా చాలా ఉంటాయి, ఇంక్రీజ్ ఆన్ డిక్రీజ్ ఆన్ ది స్టాక్స్, ఇలా ఈ కీస్ని కూడా అడిగారు అనమాట. ఓకే, సో ఇలా కీస్ని ఇంతకి అంటే ఇలా బేస్ చేసుకొని అకౌంట్ డిటర్మినేషన్స్ అనేది మనకి రన్ అవుతుంది కాబట్టి నేను ఆ సినారియోస్ని కూడా తీసుకొని చెప్తున్నాను అనమాట. ఓకేనా? ప్రైస్ డిఫరెన్స్ సినారియోస్, ఫ్రైట్ ఛార్జెస్ కూడా. సో ఇప్పటికి కూడా అంత లోతుగా ఏమి వెళ్ళరు. నార్మల్గా మీకు అకౌంట్ డిటర్మినేషన్స్ అండ్ పీరియడ్స్ మీరు ఎలా ఓపెన్ చేసి ఎలా క్లోజ్ చేస్తారు అంటే వాట్ ఈస్ ద ఎఫ్ఐ పార్ట్ అని చెప్పేసి కూడా ఉంటుందన్నమాట. ఓకేనా? సో P2P సైకిల్ ఓన్లీ జస్ట్ చెప్పేసి అండ్ ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ ఇదిగో మీకు ఇలా ఉంటుంది అని ఊరిక చెప్పేస్తే మీ మైండ్లో కాన్సెప్ట్ అనేది కంపల్సరిగా కూర్చోదన్నమాట. ఓకేనా? సి ఇలా చెప్పి అలా చేసి మనకి మోసం చేస్తే అది వేరు. ఓకేనా? సినారియోస్ వచ్చి చేస్తే అది చాలా మోసం అనమాట. ఓకే, అప్పుడు సినారియో వచ్చినప్పుడు ఇప్పుడు సపోజ్ కన్సల్టెంట్సే ఉన్నారు, మన దగ్గరికి వస్తారు. ఓకే, సినారియో ఇలా ఉందని చెప్తారు. ఓకేనా? సరే, తను రియల్ టైమ్ కన్సల్టెంట్స్, సో ఇలా ఉంది అని చెప్పాలా లేదా? సో కంపల్సరీగా చెప్పాలి. వాళ్ళకి తెలియకపోయినా ఇది ఇలా ఉంటుందని చెప్పాలి. ఓకే, సో తెలిసి మోసం చేశారు అంటే అది చాలా తప్పు అనమాట. ఓకేనా? ఎందుకు తప్పు అని అంటున్నాను అంటే ఇంటర్వ్యూ ప్రాసెస్లో మీకు వచ్చే సినారియో అట్లాంటిది ఉంటుంది అండ్ ఎట్ ది సేమ్ టైమ్ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏదైనా ఇచ్చినప్పుడు ఓకేనా, ఆ క్లయింట్ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మనకి కొంచెం హింట్ ఇస్తే చాలు. ఓకేనా? అందరు కన్సల్టెంట్లకి మొత్తం నాలెడ్జ్ ఉంటుందని చెప్పేసి ఎవ్వరని చెప్పలేము. ఒక్కొక్కళ్ళు ఒక ఆస్పెక్ట్ మీద పనిచేస్తారు. ఇప్పుడు నేను ఈ ఆస్పెక్ట్ మీద పనిచేశాను అయినా నేను మీకు చెప్పలేదు అని అంటే అది మోసం జరిగినట్టే కదా. సో అలా కాకుండా ఇక్కడ మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే నేను S4 హనాలో ఫేస్ చేసిన కొన్ని పాయింట్స్ ఏంటి అండ్ ఈసీసీ ఫేస్ చేసిన కొన్ని పాయింట్స్ ఏంటి అనేది నాకు ప్రీవియస్గా జరిగిన ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా నార్మల్గా ఇయర్స్ బ్యాక్ అట్లా. సో నేను కొన్ని క్వశ్చన్స్ అనేది పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాను అనమాట. అది మెన్షన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ మనకి ఏం జరగాలి, అదే క్వశ్చన్స్ మీద సినారియోస్ అడుగుతారు. అప్పుడు సినారియోస్ అడిగినప్పుడు మీకు ఓన్లీ థియరిటికల్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తే అది వేస్ట్ ఆఫ్ టైమ్. ఓకేనా? అదే కన్ఫిగరేషన్ చేసుకుంటే స్టెప్ బై స్టెప్ వచ్చి చూపించుకుంటూ వచ్చాను అనుకోండి, ఓకే, సినారియో మీకు అర్థమైంది అండ్ ఎట్ ది సేమ్ టైమ్ సినారియోకి సంబంధించిన లోపల కన్ఫిగరేషన్స్ ఏవైతే మనం చేస్తున్నామో ఓకే ఆ కన్ఫిగరేషన్స్ కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. నో నీడ్ టు వరీ. బట్ మనం చేసే కన్ఫిగరేషన్స్ ఎంఎం రిలేటెడ్. ఓకేనా? ఎంఎం కన్సల్టెంట్స్ వాళ్ళు చేస్తారు కొన్ని కన్ఫిగరేషన్స్, కొన్ని ఏమన్నా అకౌంట్ డిటర్మినేషన్కి సంబంధించినవి ఏమన్నా బేస్డ్ ఆన్ ది మూమెంట్ టైప్స్ అండ్ బేస్డ్ ఆన్ ది కీస్ అండ్ ఆల్ మనకి ఏం చేస్తాము అని అంటే వాట్ ఎవర్ ద జిఎల్ అకౌంట్స్ దట్ వీ హ్యావ్ రైట్ నౌ, ఓకే, ఆల్ దోస్ విల్ బి అసైన్ టు ది పర్టికులర్ అకౌంట్ డిటర్మినేషన్. ఓకేనా?
సో అప్పుడు మెటీరియల్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఎంట్రీస్ కూడా పాస్ అవుతాయి అన్నమాట. బేస్డ్ ఆన్ ది కాస్ట్ సెంటర్ వైజ్, బేస్డ్ ఆన్ ది ప్రాఫిట్ సెంటర్ వైజ్, ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ వైజ్ ఆల్సో మనకి క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ నౌ. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం FI to MM ఇంటిగ్రేషన్ అనేది మూవ్ అయిపోదాం అనమాట. ఓకే, కొంచెం కిందికి వచ్చేసి FI to MM ఇంటిగ్రేషన్ అని పెట్టుకో. ఇదే నోట్ ప్యాడ్లో కింద FI to MM ఇంటిగ్రేషన్స్ అని పెట్టేసాను. అండ్ సైజ్ అండ్ కలర్ మార్చుకో సుప్రియ. సైజ్ ఒక 16 బోల్డ్ పెట్టేసి కలర్ గ్రీన్ తీసేసుకో. ఓకే, రెడ్ కలర్ మార్క్లోని ఎంత మనకి ప్రాసెస్ అన్నమాట, అండ్ గ్రీన్ కలర్ మార్క్లోని ఎంత మనకి ఇంటిగ్రేషన్ అని చెప్పేసి మీకు క్లియర్గా ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇదంతా అయిపోయిన తర్వాత ఈ వర్డ్ డాక్యుమెంట్ అని చాట్ బాక్స్లో వేసేసి అందరికీ క్లియర్గా ఉంటుంది, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఓకేనా? రైట్. ఇప్పుడు MM అంటే ఏంటి? MM అంటే ఏం లేదు, మెటీరియల్ మేనేజ్మెంట్ అంటారు. సో బేసికల్లీ మెటీరియల్ మేనేజ్మెంట్ is the costing unit for organization. Okay, how much cost it will going to occur. Okay, and at the same time whatever the cost that we have for the each and every material, all those will be included in this material management only. Okay, based on the organization, and every activity which spend money should be captured by the finance people. I have already told you that ఏదైనా మెటీరియల్ అనేది కాస్ట్కి సంబంధించింది అయితే, అండ్ ఎట్ ది సేమ్ టైమ్ మీరు చేసే మెటీరియల్ అనేది బై చేస్తారు కదా, మెటీరియల్ అనేది బై చేస్తుంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మీరు ఏదైనా కొనండి, ఓకే, అది ఫైనాన్స్ పీపుల్ బేస్ చేసుకొని క్యాప్చర్ అవుతుంది అనమాట. ఓకేనా? రైట్. అప్ టు పర్చేస్ ఆర్డర్. ఓకేనా? మనకి మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ ఉంది, వెండర్ సెలెక్షన్ ఉంది, పర్చేస్ రిక్వైజేషన్ ఉంది, అండ్ పర్చేస్ ఆర్డర్ ఉంది. ఓకేనా? అప్ టు పర్చేస్ ఆర్డర్ దేర్ ఈస్ నో ఇంటిగ్రేషన్ because no accounting entries are happen, or no accounting entries are going to generate. Why? Because see here, we are getting the information from the vendor, okay, and we are comparing those information with our requirements. మనం వెండర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటున్నాము, గ్యాదర్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే మన రిక్వైర్మెంట్ ఉందో దాంతో కంపారిజన్ చేసుకుంటున్నాము. ఓకే, విత్ ద వెండర్కి సంబంధించిన కొటేషన్స్ అనేది ఉంటుంది కదా, మ్యాపింగ్ MRP ప్రొసీజర్స్, ప్రైస్ వాల్యుయేషన్కి సంబంధించినవి ఏదైతే ఉన్నా కానీ, మనం క్వాంటిటీకి సంబంధించినవి ఉన్నా కానీ, ఇవన్నీ జనరేట్ చేసుకున్న తర్వాతనే మన రిక్వైర్మెంట్తో కంపారిజన్ చేసుకున్న తర్వాతనే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఎక్కడ అవుతుంది అని చెప్పేసి, అంతే కదా. సో టిల్ పర్చేస్ ఆర్డర్ వరకు మనకి ఇంటిగ్రేషన్ ఉండదు, ఎందుకంటే మనం అంతా సెలెక్షన్ చేసుకుంటున్నాము, రిక్వైర్మెంట్ చేసుకుంటున్నాము, గ్యాదర్ చేసుకుంటున్నాము. అందుకని చెప్పేసి ఎక్కడి నుంచి ఉంటాయి అని చెప్పేసి మిమ్మల్ని అడగొచ్చు. ఓకే, వాళ్ళకి నార్మల్గా ఒక చిన్న క్వశ్చన్ వేస్తారు. సో టిల్ పర్చేస్ ఆర్డర్స్, are there any integration entries that are happened between FI to MM? అంటే నో అని చెప్పండి. ఒక్కసారి కనుక ఎస్ అని చెప్పారనుకోండి, ఓకే, సో వెన్ వీ హ్యావ్ ద పర్చేస్ ఆర్డర్, వాట్ ఈస్ ద అకౌంటింగ్ ఎంట్రీ అని చెప్పేసి అంటాడు, అంతే, అవుట్. ఓకేనా? అట్లా చెప్పకండి. సో మనకి ఇక్కడ అప్ టు పర్చేస్ ఆర్డర్ there is no integration because no accounting entries are going to generate. That is very very important. Here at goods receipt, FI to MM integration will be happened. Okay na? ఇక్కడ ఒక పాయింట్ రాసుకో.
at goods receipt మీకు సో FI to MM integration will be happened. ఇక్కడ ఒక పాయింట్ రాసేసుకో అది. At goods receipt, FI to MM integration will be happened. Receipt, FI to MM integration will be happened. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఎవరు మిస్ అయినా కానీ ఇంటర్వ్యూలో మనకి అన్ని సక్సెస్ పాయింట్స్ రావు, గుర్తుపెట్టుకోండి. సి మనకి అయిపోయింది కదా, వెన్ గూడ్స్ రిసీప్ట్, ఓకే, దట్ మెటీరియల్ డాక్యుమెంట్ ఈజ్ జనరేటెడ్. వెన్ వి రిసీవ్ ద గూడ్స్, మెటీరియల్ డాక్యుమెంట్ ఈజ్ జనరేటెడ్. అవసరం లేదు. When we receive the goods, material document is generated. In material management, and FI document is generated for FI. Okay na? So manaki oka goods anedi receive avutunte material document anedi generate avutundi, and at the same time FI document kuda generate avutundi anamata. Based on some factors, FI to MM integration will be happen using transaction code OBYC. ఓకేనా? సో సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ని యూస్ చేసుకొని ఇంటిగ్రేషన్ అనేది హ్యాపెన్ అవుతుంది అనమాట. సో అది ఎక్కడ ఏ ట్రాన్సాక్షన్ కోడ్లో అవుతుంది అని అంటే OBYC ట్రాన్సాక్షన్ కోడ్లో అవుతుంది అనమాట. సో ఇక్కడ నువ్వు ఒకటి రాసుకో, బేస్డ్ ఆన్ సమ్ ఫ్యాక్టర్స్ FI to MM integration will be happened. Based on some factors, FI to MM integration will be happened. Okay na? Alright. ఇక్కడ ఆ based on some factors అంటే ఏంటి? The first one, A వచ్చేసి movement types, B వచ్చేసి material types, movement types and material types, and third one వచ్చేసి valuation class, fourth one వచ్చేసి valuation modifier, material types, movement types and material types, C వచ్చేసి valuation class, and D వచ్చేసి valuation modifier, and C వచ్చేసి E వచ్చేసి transaction key. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, based on which factors FI to MM integration will be happened అని అంటే మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్ వస్తుంది. Based on which factors FI to MM integration will be happened అని అంటే మనకి there are number of factors, based on that only FI to MM integration will be happen. So which they are movement types, material types, valuation class, valuation modifier and transaction key. These are very, very important. You have already knew that goods, when we have the goods receipt, there is an entry. What is the entry? Inventory account data to the GRIR account creditor. Okay na? So ఇప్పుడు నీకు ఈ ఇన్వెంటరీ అకౌంట్ డెటార్ అండ్ గూడ్స్ రిసిప్ట్ అకౌంట్ క్రెడిటర్ అనేది ఎలా ఎంట్రీ పాస్ అవుతుంది అని అంటే బేస్డ్ ఆన్ ది మూమెంట్ టైప్స్ ఓన్లీ మనకి ఎంట్రీస్ అనేది పాస్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో ఎట్ ద గూడ్స్ రిసిప్ట్ లెవెల్ మనకి మూమెంట్ టైప్ వచ్చేసి 101. ఓకేనా? ఏం లేదు, మీరేం కన్ఫ్యూజన్ ఏం అవ్వకండి, మూమెంట్ టైప్ గురించి చెప్తున్నాను. మూమెంట్ టైప్ అంటే ఏం లేదు, ఇక్కడ మీరు ఏదైతే ఎంట్రీ పాస్ చేస్తున్నారో అది పర్టికులర్ మూమెంట్ టైప్స్కి సంబంధించింది ఉంటుందన్నమాట. ఓకేనా? సో బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ మనకి ఎంట్రీస్ అనేది జనరేట్ అవుతుంది, ఆటోమేటిక్ ఎంట్రీస్ అనేది జనరేట్ అవుతుంది, మీకు డైరెక్ట్గా మీరు వేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో మీరు ఏదైతే పర్చేస్ ఆర్డర్ బేస్ చేసుకొని చేస్తున్నారో ఆటోమేటిక్గా మీగోలో మీకు ఇన్వాయిస్ అనేది జనరేట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? గూడ్స్ రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట, మీరేం కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? FS00లో మనకి క్రియేట్ ఆర్ బ్యాంక్ ఇంట్రెస్ట్లో పోస్ట్ ఆటోమేటికలీ అనే ఒక ఆప్షన్ ద్వారా యూస్ చేసుకొని సో మనం ఇక్కడ ఎంట్రీస్ అనేది పోస్ట్ చేస్తాం అనమాట. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ గూడ్స్ రిసిప్ట్ కింద ఇక్కడ ఏ మూమెంట్ టైప్ అని చెప్పుకొని, ఎస్ ఏ మూమెంట్ టైప్ అని చెప్పేసుకొని
ఇక్కడ నువ్వు ఏం రాసుకుంటావు అనంటే కింద థర్డ్ పాయింట్ పెట్టేసుకో డైరెక్ట్గా. థర్డ్ పాయింట్ పెట్టేసుకొని మూమెంట్ టైప్ అని ఇచ్చేసేయి. ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అని అంటే ఆల్ మెటీరియల్ మూవ్మెంట్స్ ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ హ్యాపెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఏ మూమెంట్ టైప్. ఇప్పుడు అర్థమైందా? ఏ మూమెంట్ అవ్వాలి అనన్నా, అంటే ఇప్పుడు ఇన్వెంటరీ మూవ్మెంట్ అవ్వాలి అన్నా, జిఆర్ఐఆర్ మూవ్మెంట్ అవ్వాలి అనన్నా విత్ అంటే ఇన్ ఎంఎం మెటీరియల్ మేనేజ్మెంట్లో అది ఎలా సాధ్యమవుతుంది అని అంటే మూమెంట్ టైప్ వల్ల సాధ్యమవుతుంది అనమాట. ఓకేనా? అంటే మన కన్ఫిగరేషన్స్ చేసేటప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది. మీకు థియరీ పార్ట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఎక్స్ప్లెనేషన్ చేయాలి, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రావాలి, ఓకేనా? అంటే ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్ వరకు రావాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను మీకు చెప్తున్నాను అనమాట. ఓకేనా? ఫస్ట్ మూమెంట్ టైప్స్ కింద ఫస్ట్ గూడ్స్ రిసిప్ట్ మూమెంట్ టైప్ వచ్చేసి 101. గూడ్స్ రిసిప్ట్ మూమెంట్ టైప్ వచ్చేసి 101. గూడ్స్ రిసిప్ట్ స్పేస్ హైఫన్ మూమెంట్ టైప్ 101 అని రాసుకో, క్లియర్గా ఉంటుంది. మూమెంట్ టైప్ అని రాసేసే. MOVEMENT. ఓకే, రైట్. ఇక్కడ ఇప్పుడు గూడ్స్ ఇష్యూడ్ టు ద ప్రొడక్షన్ ఆర్డర్. ఓకే, మనం గూడ్స్ అనేది ఇష్యూ చేసాం టు ది ప్రొడక్షన్ ఆర్డర్. ఓకే, ఎందుకు? వాట్ ఎవర్ ద రా మెటీరియల్ దట్ వీ హ్యావ్, మనం దాన్ని మూవ్ చేస్తున్నాం అనమాట గూడ్స్ని. ఓకేనా? సో గూడ్స్ని మూవ్ చేస్తున్నామంటే వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఎంట్రీ హియర్ తెలియాలి కదా. అంటే ఆ మూమెంట్ టైప్ ఏంటి? గూడ్స్ మూవ్ అవ్వాలి అని అంటే సారీ ఇష్యూ చేసినప్పుడు ప్రొడక్షన్ ఆర్డర్కి మూవ్ అవ్వాలి అని అంటే మూమెంట్ టైప్ వచ్చేసి 261 అనమాట. ఇక్కడ గూడ్స్ ఇష్యూడ్ టు ది ప్రొడక్షన్ ఆర్డర్, గూడ్స్ ఇష్యూడ్ టు ది ప్రొడక్షన్ ఆర్డర్, మూమెంట్ టైప్ వచ్చేసి 261. మూమెంట్ టైప్ వచ్చేసి 261. ఓకే, వెరీ గుడ్. దెన్ నెక్స్ట్ స్క్రాపింగ్ ఆఫ్ ది గూడ్స్. రా మెటీరియల్ అనేది తెచ్చుకుంటాం కదా, ఆర్ ఎల్స్ ఇప్పుడు ఒక మెటీరియల్ అనేది స్క్రాప్గా మారింది అనుకో, దాన్ని మూవ్ చేయాలి కదా. ఓకే, స్క్రాపింగ్ ఆఫ్ గూడ్స్ ఈస్ మూమెంట్ టైప్ ఈస్ 551. స్క్రాపింగ్ ఆఫ్ గూడ్స్ మూమెంట్ టైప్ వచ్చేసి 551. కంపల్సరీ క్వశ్చన్స్ ఇవన్నీ అడుగుతారు. ఓకే, ఏది వదిలిపెట్టకండి. అండ్ గూడ్స్ డెలివర్డ్ టు ది పర్టికులర్ కస్టమర్, గూడ్స్ డెలివర్డ్ టు ది పర్టికులర్ కస్టమర్, ఆ మూమెంట్ టైప్ వచ్చేసి 601. మూమెంట్ టైప్ వచ్చేసి 601. ఒక స్టాక్ని అప్లోడ్ చేస్తుంటే, అంటే మీకు వెండర్ దగ్గర నుంచి స్టాక్ అనేది అప్లోడ్ అవుతుంటే దానికి కూడా మూమెంట్ అయిపోయింది. ఓకే, ఇనీషియల్ అప్లోడ్ టు స్టాక్, ఇనీషియల్ అప్లోడ్ టు స్టాక్, ఇనీషియల్ అప్లోడ్ టు స్టాక్. మూమెంట్ టైప్ వచ్చేసి 561. 561 చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. అదర్వైజ్ మనకి చాలా లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ అవుతాయి అనమాట. వాళ్ళు ఏం లేదు, డెప్త్గా అడుగుతారు మళ్ళీ క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పకపోతే. దెన్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి దీంట్లో వాల్యుయేషన్ క్లాస్. ఓకేనా, మూమెంట్ టైప్ అయిపోయింది, వాల్యుయేషన్ క్లాస్ అయిపోయింది. నేను చెప్తాను మెటీరియల్ టైప్స్ అంటే ఏంటి, వాల్యుయేషన్ మోడిఫైయర్, ట్రాన్సాక్షన్ కీస్ అంటే ఏంటి, అవి కూడా చెప్తాను. నో వరీస్. సి, ఇక్కడ వాల్యుయేషన్ క్లాస్ అంటే ఏం లేదు, every material will have valuation class field. Okay, valuation class field that could be raw material, semi-finished goods, finished goods. The combination of valuation class plus movement types determines the GL accounts. అవునా కాదా? వాల్యుయేషన్ క్లాస్ అండ్ వాల్యుయేషన్ మోడిఫైయర్ అండ్ GL accounts. ఓకే, సో ఇప్పుడు ఈ గూడ్స్ని డిఫైన్ చేయాలి అని అంటే దెర్ ఈస్ ఏ 3 కాంబో, వాల్యుయేషన్ క్లాస్, వాల్యుయేషన్ మోడిఫైయర్ అండ్ మూమెంట్ టైప్ దట్ డిటర్మైన్స్ ద GL అకౌంట్స్. ఓకేనా? ఏం లేదు, మీరు ఇప్పుడు
రా మెటీరియల్ అనేది పర్చేస్ చేస్తున్నారు. ఇప్పుడు రా మెటీరియల్ అనేది పర్చేస్ చేస్తున్నప్పుడు అది ఒక గూడ్స్‌గా కన్వర్ట్ అవుతుంది. ప్రొడక్షన్ ఆర్డర్ దగ్గరికొచ్చేసరికి. ఇప్పుడు అది ఒక గూడ్స్‌గా కన్వర్ట్ అవ్వాలి అనంటే వాల్యుయేషన్ క్లాస్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా! అంటే కన్వర్ట్ అయిపోయిన తర్వాత వాల్యుయేషన్ క్లాస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే అది ఏ గూడ్స్? అది ట్రేడింగ్ గూడ్సా? నార్మల్ గూడ్సా? ఓకే. ఫారెన్ టైప్స్‌కి సంబంధించిన గూడ్సా? ఇవన్నీ చాలా క్వెషన్స్ ఉంటాయన్నమాట. ఓకే. మనకి వాల్యుయేషన్ క్లాస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ట్రేడింగ్ చేస్తుంటే అది ట్రేడింగ్ గూడ్స్ కింద మనం కన్వర్ట్ చేసుకుంటామనమాట. అంటే ఆ వాల్యుయేషన్ క్లాస్‌ని ట్రేడింగ్ గూడ్స్‌గా మనం డిఫైన్ చేస్తామనమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆహ్, ఇక్కడ వాల్యుయేషన్ క్లాస్ అని పెట్టేసుకున్న తర్వాత దాని కింద ఎవ్రీ మెటీరియల్ విల్ హావ్ వాల్యుయేషన్ క్లాస్ ఫీల్డ్స్. ఓకే. ఎవ్రీ మెటీరియల్ విల్ హావ్ valuation class fields. Every material will have valuation class fields. ఓకేనా? ఆ వాల్యుయేషన్ క్లాస్ ఫీల్డ్స్ అంటే ఏంటి? సపోజ్ నార్మల్ ఎగ్జాంపుల్‌గా స్టాండర్డ్ సిస్టమ్‌లో తీసుకుంటే 3000 ఫర్ రా మెటీరియల్స్. కింద ఆ వాల్యుయేషన్ క్లాస్ ఫీల్డ్స్ తీసుకుంటే 3000 హైఫన్ రా మెటీరియల్స్. రా మెటీరియల్స్. And 7,900 for semi-finished goods. Okay, 7,920 for finished goods, semi-finished goods, and 7,920 for finished goods. మీరు గుర్తుపెట్టుకోండి, ద కాంబినేషన్ ఆఫ్ వాల్యుయేషన్ క్లాస్ ప్లస్ మెటీరియల్ టైప్ అబోవ్ మనం మెటీరియల్ టైప్ రాసేసాం చూసావా? సో ఆ మెటీరియల్ టైప్స్ అంటే ఏం లేదు, మీకు మూమెంట్స్ ఆఫ్ ది గూడ్స్ అన్నమాట. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మీకు ఈ 2 కాంబినేషన్ ఉంటేనే జీఎల్ అకౌంట్స్ అనేది డిటర్మైన్ అవుతుందన్నమాట. ఓకేనా? సో దీస్ 2 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎట్ ది సేమ్ టైమ్. దెన్ నెక్స్ట్ వాల్యుయేషన్ క్లాస్ గురించి అర్థమైపోయింది. వాల్యుయేషన్ మెటీరియల్ టైప్ గురించి కూడా అర్థమైపోయింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి? ట్రాన్సాక్షన్ కీ. ఓకేనా? ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ట్రాన్సాక్షన్ కీ. రైట్. ఈ ట్రాన్సాక్షన్ కీ అంటే ఏదో మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు కంట్రోల్ ద స్టోరేజ్ ఆర్ ఫైలింగ్ ద డాక్యుమెంట్ అండ్ అసైన్మెంట్స్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఎందుకు? ఏ ట్రాన్సాక్షన్ కీస్ బేస్ చేసుకొని నువ్వు అకౌంట్స్‌ని అసైన్ చేస్తున్నావు? అండ్ ఏ మూవ్‌మెంట్ టైప్‌ని తీసుకొని నువ్వు అకౌంట్స్ అసైన్ చేస్తున్నావు? అనేది వాళ్ళు చాలా చాలా ఎక్కువ క్వెషన్స్ అడుగుతారనమాట. ఓకేనా? ఏం లేదు. ఈ ట్రాన్సాక్షన్ కీస్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇట్ ఈస్ యూజ్డ్ టు కంట్రోల్ ద స్టోరేజ్. రాసుకో. ఇట్ ఈస్ యూజ్డ్ టు కంట్రోల్ ద స్టోరేజ్. It is used to control the storage or filing document and assignments of documents and assignments of documents. Assignments of documents and assignments of documents. అసలు ఆ ట్రాన్సాక్షన్ కీస్ అంటే ఏంటి అనేది మీకు రియల్‌గా చూపిస్తాను ఇక్కడ. ఓకేనా? సో ఆ ట్రాన్సాక్షన్ కీస్ అంటే ఈజీగా ఉంటుంది. మీకు బిఎస్ఎక్స్ రాసుకో. ఆ ట్రాన్సాక్షన్ కీస్ అంటే ఏంటో రాసుకో, చెప్తాను. బిఎస్ఎక్స్ కింద బిఎస్ఎక్స్ హైఫన్ ఇదేంటి స్టాక్ పోస్టింగ్ అని పెట్టు. స్టాక్ పోస్టింగ్ ఆర్ ఇన్వెంటరీ పోస్ట్. ఇన్వెంటరీ అండ్ పోస్టింగ్ పెట్టుకో, ఇంకా క్లియర్‌గా ఉంటుంది. ఇన్వెంటరీ పోస్టింగ్, స్టాక్ ఆర్ ఇన్వెంటరీ పోస్టింగ్. ఓకేనా? ఓకే. దెన్ పిఆర్‌డి. పిఆర్‌డి. పిఆర్‌డి అంటే ప్రైస్ డిఫరెన్స్. ప్రైస్ డిఫరెన్స్. దెన్ నెక్స్ట్ డబ్ల్యూఆర్ఎక్స్. డబ్ల్యూఆర్ఎక్స్ జీఆర్ ఆర్ ఐఆర్ క్లియరింగ్ అకౌంట్. జీఆర్ ఆర్ ఐఆర్ క్లియరింగ్ అకౌంట్. జీఆర్ ఆర్ ఐఆర్ క్లియరింగ్ అకౌంట్.
Okay, right. Then next, GBB, offsetting entry for stock postings. Offsetting entry for stock posting, GBB. Okay, now offsetting entry for stock posting. Offsetting entry for stock posting. Okay, now FRI, freight clearing. FRI, freight clearing. Based on which transactions keys you will going to assign the particular GL accounts అని చెప్పేసి అడుగుతారు. ఓకేనా? So that is very, very important. So based on this keys only we will going to assign the GL accounts. ఇంకా చాలా ఉంటాయి. No issue. SAP సిస్టమ్ ఓపెన్ అయి ఉందా ఆల్రెడీ? లాగిన్ చేయాలా? ఒకసారి SAP సిస్టంలోకి వెళ్ళి OBYC ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళిపో. అకౌంట్ డిటర్మినేషన్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేది మనం చూస్తామన్నమాట. కీస్. ఓకేనా? చూడండి ఇన్ని ట్రాన్సాక్షన్ కీస్ ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇవన్నీ మీరు చదవాల్సిన అవసరం లేదు. అంటే మనకి సంబంధించినవి మాత్రం మనం చదువుకుందాం. ఇన్వెంటరీ పోస్టింగ్స్ అంటే ఏంటి? బిఎస్ఎక్స్. ప్రైస్ డిఫరెన్సెస్ అంటే ఏంటి? పిఆర్టీ. అండ్ ఫ్రైట్ చార్జెస్ క్లియరింగ్స్ అంటే ఏంటి? ఫ్రైట్ క్లియరింగ్స్ FR1. ఓకే, ఫ్రైట్ ప్రావిజన్స్ FR2. ఇవన్నీ కస్టమ్స్ క్లియరింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి నో ఇష్యూ. ఓకేనా? ఒకవేళ ఇంపోర్టెడ్ డేటాస్ అయితే కస్టమ్ క్లియరింగ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఫ్రైట్ క్లియరింగ్ కూడా ఉంది అన్నమాట. జీబీబీ అంటే ఏంటి? ఆఫ్సెటింగ్ ఎంట్రీ. ఓకేనా? బిఎస్ఎక్స్ అంటే ఏంటి? ఇన్వెంటరీ పోస్టింగ్స్. డబ్ల్యూఆర్ఎక్స్ అంటే ఏంటి? కిందకి వస్తే ఉంటుంది జిఆర్ ఆర్ ఐఆర్ ఇన్వెంటరీ పోస్టింగ్స్ అని చెప్పేసి కూడా మనకి క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. ఓకేనా? ఈ ట్రాన్సాక్షన్ కీస్ మీరు కొన్ని కొన్ని గుర్తుపెట్టుకోండి. నో ఎంట్రీ. సో ఈ ఆఫ్సెట్టింగ్ ఎంట్రీస్ అంటే ఏంటి? ప్రైస్ డిఫరెన్సెస్ అంటే ఏంటి? ఓకే, కాస్ట్ డిఫరెన్స్ అంటే ఏంటి? అండ్ డబ్ల్యూఆర్ఎక్స్ జిఆర్ఐఆర్ క్లియరింగ్స్కి సంబంధించిన అకౌంట్స్ అంటే ఏంటి? రోజు ఒక 2-3 అట్లా చదువుకుంటూ ఉంటే కనీసం ఒక 5-6 అయినా గుర్తుంటాయి అనమాట. ఇంటర్వ్యూలో చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా? సో FI to MM ఇంటిగ్రేషన్స్ కాబట్టి మనకి ఇన్ని తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఓన్లీ మన ఇంటిగ్రేషన్స్ పాయింట్స్ మనకి తెలిస్తే చాలు అనమాట. ఓకేనా? FI to MM. FI పీపుల్స్ ఏం చేస్తారు అనేది మనకి ఇక్కడ కంపల్సరీగా తెలియాలి అనమాట. ఓకేనా? సో ఇక్కడే మనం అకౌంట్ డిటర్మినేషన్స్ చేస్తాం. GL అకౌంట్స్ని అసైన్ చేస్తాము. ఎవ్రీబడి హ్యాస్ టు హ్యావ్ సమ్ నాలెడ్జ్ ఆన్ ది పర్టికులర్ ట్రాన్సాక్షన్ కీస్. ఓకేనా? మీరు ట్రాన్సాక్షన్ కీస్ కనుక తెలియకపోతే వాళ్ళు మిమ్మల్ని కంపల్సరీగా తెలుసుకుంటారు. ఎస్, దీనికి ఇంత నాలెడ్జ్ లేదు అని చెప్పేసి. ఎందుకంటే అకౌంట్ డిటర్మినేషన్సే మనం చేసేది, మన పనే అది. నేను ఎందుకు మీకు FI to MM ఇంటిగ్రేషన్స్ చెప్తున్నాను అని అంటే, అసలు ఎంట్రీస్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎంట్రీస్ కూడా అడుగుతారు మిమ్మల్ని. సో ఆ ఎంట్రీస్ రావాలి అని అంటే కంపల్సరీగా కన్ఫిగరేషన్స్ తెలియాలి కదా. కన్ఫిగరేషన్స్ మీకు కంపల్సరీగా తెలియాలి అని అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం అనేది మనకి కంపల్సరీగా తెలియాలి. ఓకేనా? ఆ ఎంట్రీస్ రావడం కోసం. రైట్. సో ఇప్పుడు మీరు ట్రాన్సాక్షన్ కీస్ క్లియర్గా చూసేశారు. ఇప్పుడు దానికి నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఈ FI to MM ఇంటిగ్రేషన్స్ అనేది మనకి జరగాలి అని అంటే, ఓకే, సో ఇక్కడ మనకి కొన్ని పాయింట్స్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పానా లేదా? దాంట్లో మూమెంట్ టైప్ అయిపోయింది, మెటీరియల్ టైప్స్ అయిపోయింది, సారీ వాల్యుయేషన్ క్లాస్ అయిపోయింది, అండ్ ట్రాన్సాక్షన్ కీస్ అయిపోయినాయి అనమాట. దెన్ నెక్స్ట్ మనకి మిగిలినవి వాల్యుయేషన్ మాడిఫైయర్ అండ్ మెటీరియల్ టైప్స్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు వాల్యుయేషన్ మాడిఫైయర్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ పాయింట్ పెట్టేసుకొని ఇప్పుడు వాల్యుయేషన్ పాయింట్. ఓకే, వాల్యుయేషన్ మాడిఫైయర్. ఇప్పుడు ఈ వాల్యుయేషన్ మాడిఫైయర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ అని కూడా అంటారు. వీ కెన్ యాక్టివేట్ వాల్యుయేషన్ మాడిఫైయర్ యూజింగ్ ట్రాన్సాక్షన్ కోడ్ OMWM. అంటే ఒక ట్రాన్సాక్షన్ కోడ్ యూజ్ చేసుకొని OMWM చేత మనం యాక్టివేషన్ చేస్తామన్నమాట. వీ కెన్ మెయింటైన్ వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ యూజింగ్ ట్రాన్సాక్షన్ కోడ్. వాల్యుయేషన్ గ్రూప్ వాల్యుయేషన్ మాడిఫైయర్ వేరు, వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ వేరు. అంటే OMWD అంటే ఏం లేదు, ఈ వాల్యుయేషన్ మాడిఫైయర్నే వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్గా మనం డిఫైన్ చేస్తామన్నమాట. కానీ వీటికి ట్రాన్సాక్షన్ కోడ్స్ డిఫరెంట్గా ఉంటాయి, అందుకే వేరు అని చెప్పాను. ఓకేనా? OMWM ఫర్ ది వాల్యుయేషన్ మాడిఫైయర్, OMWD ఫర్ ది వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్. ఓకే, సో ఇవి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో హియర్ వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ for valuation area
I mean, we can maintain the valuation grouping code for valuation area as plant or company within the chart of accounts. ఓకేనా? ఏం లేదు, ఈ వాల్యుయేషన్ గ్రూప్ మనం ఈ వాల్యుయేషన్ ఏరియాకి వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ని మెయింటైన్ చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు? యాజ్ ఎ ప్లాంట్ ఆర్ కంపెనీ విత్ ఇన్ ద చార్ట్ ఆఫ్ అకౌంట్స్. అసలు ఎందుకు వాల్యుయేషన్ మాడిఫైయర్ అనేది ఎందుకు చేస్తాము అని అంటే, ఇట్ ఈస్ మ్యాండేటరీ టు మెయింటైన్ వాల్యుయేషన్ మాడిఫైయర్ యాజ్ వాల్యుయేషన్ ఏరియా. సారీ, ఇట్ ఈస్ ఏ మ్యాండేటరీ టు మెయింటైన్ ద వాల్యుయేషన్ మాడిఫైయర్. ఓకే, అదొక పాయింట్. As valuation area cannot be assigned to the account determinations. ఓకేనా? అంటే ఏం లేదు, మనం అకౌంట్ డిటర్మినేషన్స్లో ఎస్ఏపి సిస్టంలోకి వెళ్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఒకసారి ఎస్ఏపి సిస్టంలోకి వెళ్ళిపో సుప్రియ. దాంట్లో ఒక బిఎస్ఎక్స్ అనేది ఒకటి ఓపెన్ చేయి, ఇన్వెంటరీ పోస్టింగ్స్ అనేది ఒకటి ఉంటే ఓపెన్ చేసేసాయి. ఇక్కడ మీకు క్లియర్గా చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చేసాయి ఇది. ఎస్, కంటిన్యూ చేసేసాయి. వాల్యుయేషన్ మాడిఫైయర్ అండ్ వాల్యుయేషన్ క్లాస్ అనేది ఉంది కదా. ఎస్, దాన్ని సెలెక్ట్ చేసుకో, ఎంటర్ చేయి, ఆర్ఎల్స్ అకౌంట్స్లోకి వెళ్ళిపో. పోస్టింగ్ కీ అంటే సేవ్ చేసి ఫస్ట్. ఎస్, ఇక్కడ మీరు చూడండి, వాల్యుయేషన్ మాడిఫైయర్, వాల్యుయేషన్ క్లాస్ అండ్ అకౌంట్ ఉంది. అంతేకాని మనకి ఇక్కడ వాల్యుయేషన్ ఏరియా అనేది లేదు. ఓకేనా? ఇప్పుడు వాల్యుయేషన్ మాడిఫైయర్ అండ్ వాల్యుయేషన్కి సంబంధించిన క్లాస్కి సంబంధించినవి మన దగ్గర లేవన్నమాట. ఓకేనా? దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, రైట్? ఇక్కడ ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అని అంటే, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనం మెయింటైన్ చేయాలి. వాల్యుయేషన్ మాడిఫైయర్ అనేది మెయింటైన్ చేయాలి యాజ్ వాల్యుయేషన్ ఏరియా లాగా. సో ఎందుకు వాల్యుయేషన్ ఏరియా లాగా మెయింటైన్ చేయాలి అని అంటున్నానంటే, వాల్యుయేషన్ ఏరియా కెనాట్ బి అసైన్ టు ద అకౌంట్ డిటర్మినేషన్. ఓకే, ఓకేనా? సో ఇప్పుడు మనం మెయింటైన్ చేయాలి అని అంటే, ఇక్కడ మీరు చూడండి, కంపల్సరీగా ఈ వాల్యుయేషన్ మాడిఫైయర్ అనేది వాల్యుయేషన్ ఏరియా లాగా మెయింటైన్ అవుతుంది. ఓకేనా? ఎందుకు మెయింటైన్ అవుతుంది, ఎలా మెయింటైన్ అవుతుంది అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను అనమాట. యూ డోంట్ వరీ. ఓకే, ద ఫస్ట్ థింగ్ ఈజ్, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ valuation areas that should be assigned to the valuation modifier, okay, all those material will be applicable to the particular valuation modifier only, not the valuation areas. Okay, so that is very important. వాల్యుయేషన్ మాడిఫైయర్ గురించి మనకి ఈజీగా తెలిసిపోయింది అనమాట. ఏం లేదు, వాల్యుయేషన్ ఏరియాస్లో ఉన్న మీరు ఏదైతే మోడిఫికేషన్స్ చేస్తున్నారో దట్ ఈస్ ఓన్లీ అప్లికబుల్ టు ది వాల్యుయేషన్ modifier only, not the valuation area. ఇక్కడ మీరు విత్ ద హెల్ప్ ఆఫ్ వాల్యుయేషన్ మాడిఫైయర్ తోనే, విత్ ద హెల్ప్ ఆఫ్ వాల్యుయేషన్ క్లాస్ తోనే అకౌంట్ డిటర్మినేషన్స్ అనేది క్రియేట్ చేస్తారు అండ్ అసైన్ చేస్తారు ఏదైతే అకౌంట్స్ ఉంటాయో, జిఎల్ అకౌంట్స్. ఓకేనా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రైట్ నౌ. ఓకే, సో మీకు అర్థమైపోయింది కదా, జిఎల్ అకౌంట్స్ ఎలా డిటర్మినేషన్ అవుతుందో బేస్డ్ ఆన్ వాల్యుయేషన్ క్లాస్, వాల్యుయేషన్ మాడిఫైయర్. వాల్యుయేషన్ మాడిఫైయర్ ఎలా డిఫైన్ అవుతుంది? సో వాల్యుయేషన్ ఏరియాలో ఉన్నవి అన్ని వాల్యుయేషన్ మాడిఫైయర్లోకి మనకి డిఫైన్ అవుతాయి అనమాట. అవి ఎలా అసైన్ చేయాలి, ఎక్కడ అసైన్ చేయాలి అనేది మనకి కన్ఫిగరేషన్స్లో క్లియర్గా ఉంటుంది. యు నో నీడ్ టు వర్రీ. ఓకే, రైట్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ థియరీ పార్ట్ అంతా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది మాత్రం చదివితేనే మీరు అక్కడ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వగలుగుతారు, లేకపోతే మీకు అసలు ఏం అర్థం కాదనమాట. ఓకే, రైట్. సో లాస్ట్ పాయింట్స్ వచ్చేసి మెటీరియల్ టైప్స్ అనమాట. ఓకేనా? ఎస్, మెటీరియల్ టైప్స్ ఏం లేదు, ఆ మెటీరియల్ టైప్స్ అనేది చిన్న పాయింటే. ఈచ్ మెటీరియల్ షుడ్ అసైన్ మెటీరియల్ టైప్ ఇన్ మెటీరియల్ మాస్టర్ రికార్డ్. ఓకేనా? ఒక మెటీరియల్ అనేది మనం తీసుకుంటున్నాము, ఒక రా మెటీరియల్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాము అనుకోండి నార్మల్గా, అది కంపల్సరీగా మెటీరియల్ మాస్టర్ రికార్డ్లో అసైన్ అయి ఉండాలి. ఎందుకు అసైన్ అయి ఉండాలి అని అంటే, ఆ మెటీరియల్ అనేది పర్టికులర్ ప్లాంట్కి వెళ్తుంది కదా, ఆ మెటీరియల్ అనేది పర్టికులర్ స్టోరేజ్కి వెళ్తుంది కదా, అందుకని చెప్పేసి మెటీరియల్ మాస్టర్ రికార్డ్లో కంపల్సరీ అసైన్ చేయాలన్నమాట. ఇట్ ఈస్ యూస్డ్ టు అప్డేట్ వెదర్ చేంజెస్ మేడ్ ఇన్ క్వాంటిటీ ఆర్ అప్డేటెడ్ ఇన్ మెటీరియల్ మాస్టర్ రికార్డ్ and changes in value also updated in stock account. ఓకేనా? సో ఆ మెటీరియల్ టైప్స్ ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం.
ROH అనేది రా మెటీరియల్ అంటారనమాట. ఓకే, కింద రాసుకో. ROH అనేది రా మెటీరియల్. ROH అనేది రా మెటీరియల్ అంటారనమాట. కింద HALB అనేది సెమీ ఫినిష్డ్ గూడ్స్ అంటారనమాట. HALB అనేది సెమీ ఫినిష్డ్ గూడ్స్ అంటారనమాట. FERT అనేది FERT ఫినిష్డ్ గూడ్స్ అంటారనమాట. అండ్ హవా అనేది ట్రేడింగ్ గూడ్స్ అంటారనమాట. హవా HAWA. ఓకేనా, HAWA. ఈ హవా అనేది ట్రేడింగ్ గూడ్స్ అంటారనమాట. సో ఇక్కడ మీరు చూడండి, ఇన్ మెటీరియల్ మాస్టర్ డేటా ఎట్ అకౌంటింగ్ ట్యాబ్ 1 వీ హ్యావ్ ద వాల్యుయేషన్ క్లాస్ ఫీల్డ్. అంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. కన్ఫిగరేషన్స్ వచ్చినప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది. జస్ట్ ఒక 2 minutesే అయిపోతుంది. ఇంతటితో ఇంటిగ్రేషన్ అనేది అయిపోతుంది అనమాట. See, in the material master data at accounting 1 tab, so we have the valuation class field, ఒక valuation class field and price controlling field ఉంటుందన్నమాట. So in price controlling field there are standard price and moving average price. అది కూడా చూస్తాం. స్టాండర్డ్ ప్రైస్లో చేస్తామా, మూవింగ్ యావరేజ్ ప్రైస్లో చేస్తామా అనేది కూడా కంపల్సరీగా చూస్తామన్నమాట. ఓకేనా. సో ఇన్ మెటీరియల్ మాస్టర్ ఓన్లీ, ఇన్ అకౌంటింగ్ ట్యాబ్ ఓన్లీ, under this price controlling field only, we will have 2 prices. One is standard price and another one is average price, moving average price. ఈ standard price అంటే ఏం లేదు, చిన్నది ఇంపార్టెంట్. Standard price is actually used for the semi finished goods or finished goods materials and all. ఓకేనా. అండ్ మూవింగ్ యావరేజ్ ప్రైస్ అనేది మనకి ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ ది రా మెటీరియల్స్ అండ్ ఎక్స్టర్నల్ పర్చేసెస్. ఏం లేదు, రా మెటీరియల్కి ఎక్స్టర్నల్ పర్చేసెస్కి యూస్ చేస్తాం అనమాట. The price of raw material may vary based on the market. అంతే కదా. అంటే రా మెటీరియల్ అనేది డిఫరెంట్గా ప్రైస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కదా, బేస్డ్ ఆన్ ది మార్కెట్స్. సో బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఓన్లీ వీ విల్ యూస్ ద మూవింగ్ యావరేజ్ ప్రైస్. ఓకేనా. ఒక మెటీరియల్ అనేది ఒక మార్కెట్ దగ్గర నుంచుకుంటాము, అంటే ఒక వెండర్ దగ్గర నుంచుకుంటాము. ఇంకో మెటీరియల్ అనేది ఇంకో వెండర్ దగ్గర నుంచుకుంటాము. సో వాళ్ళ దగ్గర ప్రైస్ డిఫరెన్సెస్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. సో ఇలా డిఫరెంట్గా ఉండటం వల్ల మనకి ఏ స్టాండర్డ్ ప్రైస్ని ఏ ప్రైస్ని యూస్ చేస్తాం, ఒకటి స్టాండర్డ్ ప్రైసా ఆర్ మూవింగ్ యావరేజ్ ప్రైసా, ఈ రెండు యూస్ చేస్తే వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్స్. ఓకేనా. మూవింగ్ యావరేజ్ ప్రైస్ని ఎక్కువ యూస్ చేస్తాం అనమాట. అండ్ మేము కూడా మా మెటీరియల్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ వాళ్ళు కూడా మూవింగ్ ప్రైస్ని ఎక్కువ యూస్ చేస్తారనమాట. ఓకేనా. సో మూవింగ్ యావరేజ్ ప్రైస్ అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు వెండర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది అనేది ప్రతిసారి స్టాండర్డ్ ప్రైస్ని మళ్ళీ ప్రైస్ డిఫరెన్సెస్ని ఎంతైతే ఛార్జెస్ వస్తున్నాయో అవి వాటిని మనం చూసుకోలేం కదా. అందుకని చెప్పేసి మూవింగ్ యావరేజ్ ప్రైస్ అనేది అంటే ఈ ఆప్షన్ అనేది ఉండటం జరిగిందనమాట. మనం చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు అడుగుతారు, సో వేర్ యూ కెన్ ఫైండ్ ది స్టాండర్డ్ ప్రైస్ అండ్ మూవింగ్ యావరేజ్ ప్రైస్ అని చెప్పేసి అడుగుతారు. ఓకేనా. సో నువ్వు చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్ అనేది వాళ్ళు ఈజీగా అడగడానికి, అంటే మిమ్మల్ని కొంచెం కన్ఫ్యూజన్ చేయడానికి కూడా అలా అడుగుతారనమాట. సో ఇన్ మెటీరియల్ మాస్టర్ డేటా ఎట్ అకౌంటింగ్ ట్యాబ్ 1 వీ హ్యావ్ వాల్యుయేషన్ క్లాస్ ఫీల్డ్ అండ్ ప్రైస్ కంట్రోలింగ్ ఫీల్డ్. అండర్ దిస్ ప్రైస్ కంట్రోలింగ్ ఫీల్డ్ వీ విల్ హ్యావ్ స్టాండర్డ్ ప్రైస్ అండ్ మూవింగ్ యావరేజ్ ప్రైస్. డూ యూ నో అబౌట్ ద మూవింగ్ యావరేజ్ ప్రైస్ and standard price? Yes, I know about the moving average price and standard price. So based on the market variance only, okay, so the price may vary from the market to market. Okay, then next here based on that only we will use the moving average price. When it comes to the standard price, so it is used for the semi-finished goods and finished goods to control the prices and all. Okay, so standard price we cannot use this particular price in every company. Why? Because you know very well, right? So price may vary from market to market, vendor to vendor, organization to organization. That is why we will use the moving average price. Okay, so this is all about the P2P cycle and FI2MM integration. Tomorrow we will going to discuss about the total configurations. Okay, ఒక 30 configurations ఉంటాయి. టుమారో ఒక 15 చేసుకుందాం, డే ఆఫ్టర్ టుమారో ఒక 15 చేసుకుందాం అనమాట. అందుకనే FI2MM ఇంటిగ్రేషన్స్ మనకి 4 days పడుతుంది కంపల్సరీగా. ఓకేనా, సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ నౌ. మనకి మీకు ప్రతి ఒక్క పాయింట్ నేను ఇక్కడ ఏదైతే చెప్పానో అదంతా కన్ఫిగరేషన్స్లో ఉంటుందన్నమాట. యూ నో నీడ్ టు వరీ. బట్
ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, నేను మంచిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. మీరు ఎంత బాగా చెప్తే ఇంటర్వ్యూలో అంత సక్సెస్ అయిపోతారనమాట. ఓకేనా? సో మనం రాసింది 2 పేజెసే అవ్వచ్చు. ఓకేనా? సో మీకు ఇంపార్టెంట్ టాపిక్స్, పాయింట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఫీజిబిలిటీ అనేది మనకి చాలా ఈజీగా జరుగుతుంది. సో ఈ ఫీజిబిలిటీ అనేది మన మైండ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రైస్ని, లేకపోతే FI/MM ఇంటిగ్రేషన్స్ని అండ్ P2P సైకిల్స్ని ఎలా ఎస్టిమేషన్ చేస్తున్నారు అనేది వాళ్ళు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అడుగుతారు. అంతేకాని మిమ్మల్ని గుచ్చి ఏం అడగరు. తనకి తెలిసిందా లేదా. సో ఈ బేస్ చేసుకొని ఏ మెటీరియల్ అయినా మూవ్ అవుతుందన్నమాట. నువ్వు చిన్నది కొన్నా మూవ్ అవుతుంది. ఒక 100 రూపీస్ కొన్నా, స్లిప్పర్స్ ఒక 100 రూపీస్‌కి కొన్నా కంపల్సరీగా అమెజాన్, ఈ ఫ్లిప్‌కార్ట్స్, ఈ మింత్రాస్ ఇవన్నీ ఉన్నాయి కదా! పర్చేస్ ఆర్డర్ జనరేట్ అవ్వాలి కదా! సేల్స్ ఆర్డర్ జనరేట్ అవ్వాలి కదా! అది ఎలా జనరేట్ అవుతుందనంటే ఇదిగో ఇలా ఈ టైప్స్‌లో జనరేట్ అవుతుంది. సో వాళ్ళు వాడే సాఫ్ట్‌వేర్స్ మనకు తెలీదు. ఓకే. అమెజాన్, మింత్రా వాళ్ళు SAP వాడుతున్నారో లేదో మనకైతే తెలీదు. ఎందుకంటే నాకు తెలిసి వాడరు. ఎందుకంటే వాళ్ళ ఇన్వాయిస్‌లు మనం చూస్తా ఉంటాం కదా! ఆర్డర్ చేసినప్పుడు. అది దట్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. ఒరాకిలో ఏదో ఒకటి వాడుతా ఉంటారు. ఒరాకిల్ ఫ్యూజన్స్‌కి సంబంధించినవి. సో మన దగ్గర మాత్రం ఫీజిబిలిటీస్ చాలా ఉన్నాయి. ఓకే. ఏ ప్రైస్ వచ్చినా, ఏ డిఫరెన్స్ వచ్చినా, ఏ గూడ్స్ టైప్స్ వచ్చినా కానీ పర్టిక్యులర్‌గా మనం మెన్షన్ చేస్తాం రిపోర్టింగ్ పర్పస్ కోసం. సో అది SAPలో ఉన్న ది మోస్ట్ అడ్వాంటేజ్ అనమాట. సో ఒక్కసారి మీకు జాబ్ వచ్చిందంటే మీకే తెలుస్తుంది లోపల ఎలా ఉంటుంది, ఎంత హ్యాపీగా ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ కష్టం కూడా అట్లానే ఉంటుంది. బట్ బీ కేర్‌ఫుల్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ చెప్పండి. నేను చెప్పింది ప్రతి ఒక్కటి మీరు వాళ్ళకి చెప్పారు అనంటే కంపల్సరీగా మీకు ఇంటర్వ్యూ సక్సెస్ అవుతది. ఓకేనా? మిస్ చేయకండి. కమ్యూనికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రోజు నేను మీకు చెప్పేది అదే. కమ్యూనికేషన్ పెంచుకోండి. సబ్జెక్ట్‌ని పెంచుకోండి. ఈ 2 చాలు లైఫ్‌లో కష్టపడండి. ఓకేనా? అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ ఈ 2 కమ్యూనికేషన్స్ అంటే నేను మీకేం చెప్పాను? సబ్జెక్ట్ వేలో ఎక్స్‌ప్లనేషన్ చేయండి. అంతగా మీకు ఇంగ్లీష్ రాకపోయినా సరే ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. సో మనమేం యూఎస్ కంట్రీస్‌లో, ఇంగ్లాండ్ కంట్రీస్‌లో ఇట్లా ఏం పుట్టలేదు కదా! సో మనకి మనం నేర్చుకుంటున్నాము. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రోజు ప్రెజెంటేషన్స్ ఇవ్వండి. ఓకే. సో మీరు ఏదో సండే రోజు క్లాసెస్ పెట్టుకుంటున్నారు కదా! సో సుప్రియ దానికి లీడ్ చేసుకుంటా వస్తుంది కదా! నో ఇష్యూ. ఈజీగా మీకు కమ్యూనికేషన్ పెరగడానికి ట్రై అవుతుందనమాట. అడిగిన క్వెషన్స్‌కి కూడా ఆన్సర్ చేయండి. ఓకేనా? సో ఈమె ఏందిలే నన్ను అడిగేది, ఇతను ఏందిలే నన్ను అడిగేది అని మీరు ఎప్పుడు అట్లాంటి డిఫరెన్స్ పెట్టుకోకండి. డైరెక్ట్‌గా మీకు మీరు చదువుకోండి. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ సబ్జెక్ట్ పెంచుకోండి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం చాలా సక్సెస్ వస్తుంది. అంటే ఇవన్నీ ఫాలో అయితే. లేకపోతే జాబ్ రావట్లేదని చెప్పేసి మీరు బాధపడకండి. ఎందుకు అనంటే మన సైడ్ నుంచి తప్పుంది కాబట్టి. ఓకే.